మొక్కవోని ధైర్యంతో. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇవాళ మేము చాలా మాటలు చెప్పచ్చేమో కానీ అటువంటి పరిస్థితుల్లో అధికార పక్షం మీ మీద కక్ష పట్టి మిమ్మల్ని శారీరకంగా మానసికంగా హింసిస్తున్నప్పుడు మీరు నమ్మినటువంటి మార్గాన్ని విడవకుండా ఉండటం అనేది చాలా స్థితప్రజ్ఞత ఉంటే మాత్రమే చేయగలిగేటువంటి కార్యక్రమం అనేటువంటి మాటని నేను స్పష్టంగా నమ్ముతున్నాను. ఆ స్థితప్రజ్ఞత ఏదైతే మీరు ప్రదర్శించారో ఆ రోజుల్లో ఇవాళ ఈ సభను నడపడానికి కూడా ఆ స్థితప్రజ్ఞతను నడిపించాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, ఆ రఘురాముడు 14 సంవత్సరాల పాటు వనవాసం చేసి రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఈ రఘురాముడు 5 సంవత్సరాలు వనవాసం కాకపోయినా అది ఇతరత్ర ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి మళ్ళీ ఇవాళ ఉపసభాపతిగా రాజ్యాభిషిక్తుడు అవుతున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ, మీరు స్వధర్మాన్ని మాత్రం వదలకండి. గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు, స్వధర్మం అనేది గొప్పది పరధర్మం కంటే అని. పరధర్మం ఎంత గొప్పది అయినప్పటికీ కూడా స్వధర్మం ముఖ్యమైనటువంటి మాట చెప్పారు. ఆ స్వధర్మం ఏంటంటే మీది లైవ్లీగా ఉండటం, సంతోషంగా ఉండటం, మీరు ఇతరులు సంతోషంగా ఉంచటం. ఆ 2 పద్ధతుల్ని మీరు విడనాడకుండా అదే పద్ధతిలో మరొక ప్రజాస్వామ్యంలో మనం ఉండవలసినటువంటి ఆ గౌరవప్రదమైనటువంటి విధానాన్ని కూడా కలుపుకుని రెండింటిని సమ్మిళితం చేసి మీ స్వధర్మాన్ని గౌరవప్రదమైన విధానాన్ని సమ్మిళితం చేసుకుని ఆ పదవికి మీరు ప్రత్యేకమైన వన్నీ తీసుకొస్తారని ఏ నమ్మకంతో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఈ సభ మీద ఉన్నటువంటి పట్టు కానీ ఈ సభా మర్యాదలు కానీ వారికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఆ అవకాశాన్ని సంపూర్ణంగా విజయవంతంగా నిర్వహించాలని, నిర్వహించగలరని, నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవనీయులైన మంత్రివర్యులు మిత్రులు అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బీజేపీ పెద్దలు, గౌరవ శాసనసభ్యులందరూ ఏకకంఠంగా యునానిమీగా మీకు ఉపసభాపతిగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఒక సమర్థమైనటువంటి వ్యక్తిని, అనుభవం కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు ఎంపిక చేసినందుకు ముందు ముఖ్యమంత్రి గారికి అభినందిస్తున్నాను. చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. అందులో ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆయన సుదీర్ఘ అనుభవంలో గత 5 సంవత్సరాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన నిద్ర లేనటువంటి రాత్రులు ఎన్నో గడిపారు. ఆ రోజు ఆయన నాయకత్వంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటు పార్టీని కాపాడడంతో పాటుగా, పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కాపాడడంతో పాటుగా, సమాజంలో గత ప్రభుత్వం వల్ల ఎవరెవరికి ఇబ్బందులు జరిగాయో పార్టీలకు అతీతంగా ప్రతి ఇష్యూని ఒక సీనియర్ నాయకుడిగా, ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా ఆ రోజు పనిచేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో నా అరెస్ట్ నుంచి ప్రారంభమైంది. ఎప్పుడు మనం రాజకీయాల్లో అధికారంలో ఉంటే ప్రభుత్వం తరపున సేవలు అందిస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన మనం సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తాం. కానీ గత 5 సంవత్సరాలు అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనం చూడలేదు. అటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం ఫస్ట్ టైం. ఆ రోజు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు కూడా మనం మాటికి మాట్లాడుకోం. ఇన్ని సంవత్సరాలుగా రాజకీయం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. స్వాతంత్ర భారతదేశంలో కూడా ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. కానీ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఈ రాష్ట్రంలో శాశ్వతంగా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి,
ఈ రాష్ట్రంలో నా ఒక్క రాజకీయ పార్టీ ఉండాలి, ఇంకొక పార్టీ ఉండకూడదని ఒక ఆలోచనతో డే 1 నుంచి కూడా ఆ రోజు పనిచేసిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. అందులో భాగంగా కక్ష సాధింపు చర్యలన్నీ కూడా మొదలయ్యాయి. ఎవరైతే ఆ రోజు ప్రభుత్వం పైన, ప్రభుత్వ నిర్ణయాలపైన, ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలపైన గొంతెత్తి మాట్లాడారు, ఒక్కొక్కరికి కేసులు పెట్టి అరెస్టులు చేసి ఏ విధంగా హింసించారో మనందరం కూడా చూసాం. అందులో భాగంగా మీరు కనీసం ఆ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు మీరు కనీసం ఆ ఆలోచన చేయాలి. ఆ రోజు మీరు 151 స్థానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారు. మీరు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నిర్ణయాలు సరిగా లేవు, దీనివల్ల రాష్ట్రంలో అనేక ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆయన మంచి గురించి, ఆయన నడవడిక మార్చుకోవడం గురించి మీరు గొంతెత్తి మాట్లాడితే సొంత పార్టీ ఎంపీ అని చూడకుండా మీకు ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరూ కూడా చెప్పారు. ఆ రోజు నాకు బాగా గుర్తు, కరెక్ట్గా 2 గంటలకి మీకు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఫస్ట్ అధ్యక్షుల వారు ఫోన్ చేసి ఆయన ఏ పార్టీ అయినా, మన పార్టీతో సంబంధం లేకపోయినా మనం దీని మీద స్టాండ్ తీసుకోవాలి, ఆయనకు మనం మద్దతుగా ఉండాలని చెప్పి ఏ రోజైతే మీకు అరెస్ట్ చేశారో ఆ నిమిషం నుంచి మళ్ళీ మిలిటరీ ఆఫీసులో మీరు రిలీజ్ అయ్యి హాస్పిటల్లో మీ ఇంటికి చేరినంత వరకు ప్రతి నిమిషం మానిటరింగ్ చేసినటువంటి వ్యక్తి, సమాజ శ్రేయస్సు కోరినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఎవరు మాట్లాడలేకపోయారు, ఎవరు బయటికి రాలేకపోయారు. ఢిల్లీలో ఒక రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఎవరు పలికినటువంటి పరిస్థితి లేదు. అప్పటికప్పుడు మా పార్లమెంట్ సభ్యుల్ని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇచ్చి లాయర్స్తో మాట్లాడి ఏం జరుగుతుందో ఆ రోజు పర్యవేక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇటువంటి వ్యక్తులకు మనం రక్షణ లేకపోతే ఈ రాష్ట్రం చాలా దారుణంగా తయారవుతుందని అనునిత్యం నీకే కాదు, మాకే కాదు, ఒక సామాన్య పౌరుడికి చిన్న ఇబ్బంది జరిగినా మన బాధ్యతగా మనం చేయాలని చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందులో మీకు పడినటువంటి కష్టాల్లో ఆ రోజు మేము కూడా భాగస్వామ్యం. ఈరోజు చూస్తున్నాం అసలు ఏమనాలి, దానికి కొన్ని బ్లూ మీడియా వత్తాసు పలుకుతున్నారు. ఈరోజు ఒక పార్టీ శాసనసభలో కనిపించడం లేదు. ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీని అవమానపరిస్తే నేను బయటికి వెళ్తాను, కానీ మీరెట్టి పరిస్థితుల్లో బయటికి రావడానికి వీల్లేదు, శాసనసభలో చివరి నిమిషం వరకు ఉండాలి, ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి, మైక్ ఇవ్వకపోయినా అవమానం పరిచినా మన డ్యూటీని మనం నిర్వహించాలని చివరి నిమిషం వరకు ఎన్నో అవమానాలు భరించాం. అవమానాలంటే మామూలు అవమానాలు కాదు, దారుణాతి దారుణంగా ప్రజాస్వామ్యంలో అలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడరు. ఆ రకంగా మాకు హింస పెట్టినా మా డ్యూటీ మేము చేశాం. ఈరోజు నువ్వు చేసిన పాపాలకి ఈ రాష్ట్రాన్ని నువ్వు పూర్తిగా నాశనం చేయడం వల్ల నీకు ప్రజలు తీర్పిచ్చారు, నువ్వు రావాలి, రాకపోయినా పర్వాలేదు. దానికి అడ్డదిడ్డంగా ప్రజాస్వామ్యం అంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని దేశంలో అమలుపరుచుకుంటున్నాం. ఎవరమైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా అది జరిగి తీరాలి. కానీ నేను 5 సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పడేశాను, రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపాను, నా ఇష్టం వచ్చినట్టుగా చేశాను. ఈరోజు అధికారం పోయినా నా రాజారెడ్డి రాజ్యాంగమే నడాలని మొండికేసుకొని కూర్చున్నా. ఎక్కడైనా ఉందా? శాసనసభకు నేను వెళ్ళడానికి ఇష్టం లేదు, అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నన్ను కొచ్చిలేసి ఇబ్బంది పెడతారు, లేకపోతే కావాలని రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్లో పెట్టి నన్ను అవమానపరుస్తారు అని చెప్పి నువ్వు శాసనసభకు రాకపోతే
మాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రావడం లేదని మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజలు అటువంటి వ్యక్తి మీద ఆలోచన చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. తెలీదా? ప్రతిపక్షం అంటే తెలీదా? ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు రావాలో తెలీదా? ఆ సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా ఎవరని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా అడ్డంగా